మొరపెట్టుకున్నాం అక్కడ కూడా. కుముద హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కుముద గారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు యమునా పాఠక్ గారితో? హలో కుముద గారు. నమస్తే. నమస్తే అండి. నేను కుముద మాట్లాడుతున్నా అండి. నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతున్నాను. మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతము. ఇప్పటిదాకాను ఇన్ని దేవాలయాలని వెలుగులోకి తీసుకుని వచ్చి అసలు ఓల్డ్ సిటీలో ఈ దేవాలయాలు ఉన్నాయి అన్న విషయం కూడా అసలు చాలా మందికి తెలీదు. వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల వరకు ఉన్న దేవాలయాలని వాటన్నింటినీ కూడాను మేము దర్శించడం జరిగింది. మీరు కొన్ని వేల మంది భక్తుల్ని కూడా అక్కడికి తీసుకుని రావడం అనేది ఎంతో గొప్ప విషయం అండి. మీరు అక్కడ పారాయణలు పెట్టినప్పుడు కూడా 1-2 సార్లు నేను వచ్చాను అక్కడికి. 2000 మంది తోటి మీరు విష్ణు సహస్రనామం పారాయణ పెట్టారు. అక్కడ భక్తులు రావట్లేదని కొన్ని దేవాలయ భూముల్ని రోడ్లేసేదానికి వాటికి ఇచ్చేస్తాము అనేసి అనడం అనేది చాలా బాధించదగిన విషయము. కానీ వాటి నుంచి మీరు కాపాడుతూ ప్రతి దేవాలయం గురించి మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఫైట్ చేస్తున్నారు. అలాగే ఇది కాలపత్తర్ హనుమాన్ టెంపుల్ కి మీరే దగ్గరుండి దానికి కాంపౌండ్ వాల్ కట్టించి గేట్ పెట్టించి ప్రొటెక్షన్ చేసి ఆ దేవాలయానికి సంబంధించిన పేపర్లన్నీ తీసుకుని వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇలాగ ఒక్కొక్కటి మీ ఇంపాక్ట్ స్టోరీస్ అన్ని చూస్తున్నామండి. మీ ఇంపాక్ట్ స్టోరీస్ అన్ని చూస్తున్నాము. ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు వచ్చేసి ఏదో మా పలానా దగ్గర దేవాలయం ఉంది అనేసి అని చెప్తున్నారు. కానీ దానికి ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకోవాలి అనే దానికి మీరు ఒక రోల్ మోడల్ గా ఒక పాత్ వేసేసారండి ఇప్పటిదాకా. ఎక్సలెంట్ అండి. మీ దారిలో మేమంతా కూడా నడుస్తున్నాము. ఈ రోజున ఆ దగ్గరలో ఉన్న దేవాలయాలకి మేము ఒక టీం లాగా వెళ్ళి వాటిని దర్శించుకోవడం అనేది చేస్తూ ఉన్నాము. మీ దయ వలన చాలా సంతోషం. వెళ్ళగలుగుతున్నాము. ఇక్కడ దరిదాపుల్లో ఉంటూ కూడా మాకు తెలియడం లేదు అక్కడ ఆ టెంపుల్ ఉందా అయ్యో అనేసి అని చెప్పేసి మీ వలన ఆ దేవాలయాలన్నీ వెలుగులోకి రావడం అనేది ఈ రోజును కూడా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నాము. మీరు చెప్పింది అక్షర సత్యం అండి. మన దేవాలయాలని మనం సంరక్షించుకోకపోతే మనకి పుట్టగతులు ఉండవు. ఈ రోజున మీరు అవన్నీ చేయడం అనేది చాలా హర్షించదగిన విషయము. దానికి గవర్నమెంట్ ఇంత చక్కగా స్పందించి ఇంత మంచి నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో బిల్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ బిల్ ని పాస్ చేసి పెట్టబోతున్నారు వాళ్ళు, బిల్లు పెట్టబోతున్నారు. అదే అండి, ఆ బిల్లు పెట్టబోతున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి దాన్ని అమలు చేయాలండి. అమలు చెయ్యని పక్షంలో మేమందరం మీతో పాటు నిలబడి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి తీరుతామండి. బెనారస్ గురూజీ గారు చెప్పింది కూడా నేను విన్నాను. మేమందరం కూడా మీతో పాటు ఉద్యమిస్తాము. మీరు నిద్రలో నిరాహార దీక్ష చేశారు ప్రాచీన గోపాలకృష్ణ టెంపుల్ లో. మీ ప్రతి ప్రోగ్రామ్ మేము ఫాలో అవుతున్నామండి. ప్రతి ప్రోగ్రామ్ జాగోరే జాగో వాళ్ళు హెచ్ఎంటీవీ జాగోరే జాగో ప్రోగ్రామ్ ద్వారా ప్రజానీకానికి ప్రజల్లోకి ఇలా చొచ్చుకుని వెళ్ళిపోయింది. ప్రజలందరూ నిజంగానే నిద్రలేచారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా నిద్రలేచింది. అది చాలా సంతోషించదగిన విషయం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ బిల్లుని గవర్నమెంట్ ఖచ్చితంగా పాస్ చేయాలి. పాస్ చేసి మన దేవాలయాల్ని మనం సంరక్షించుకుంటే ప్రభుత్వము ఉన్నతంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు అందరూ కూడాను సుభిక్షంగా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడాను క్షేమంగా ఉంటారమ్మా. మీరు ఎప్పుడూ మంచిగా ఉండాలి. మీతో పాటు మా పూర్తి సహకారాన్ని మేము అందిస్తాము. ఇది కనుక ఈ బిల్లు పాస్ చేయని పక్షంలో ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి మేమేదో చెప్పేస్తామని కాదు, ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ చేసి తీరాలండి. ఇది ఈ రోజున నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీతో ఎంతదాకా నడవడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఒక రోల్ మోడల్, మీరు ఒక పాత్ వేసేసారు. ప్రతి రాష్ట్రంలో కూడా హిందూ దేవాలయాల్ని, హిందూ ధర్మాన్ని మీ బాటను అనుసరించి ఫాలో అవ్వాలండి. నిజంగా అమ్మా, ఈరోజు ప్రభుత్వం కూడా మరి దీనికి ఒక చలనం అంటూ వచ్చింది. ప్రభుత్వంలో ఒక స్పందన వచ్చింది. అది అంతటితో ఆగిపోకూడదని ఈరోజు ఇప్పుడు మీలాంటి భక్తులు కూడా మరి ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా చెప్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా వింటుందని ఆశిస్తున్నాము. ఇది ప్రభుత్వ పెద్దల వరకు చేరుతుందని ఆశిస్తున్నాము. ఈరోజు మనం కోరుకుంటోంది ఏంటి, మనకి కావలసిన పూర్వ వైభవం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. ఒక ఏదైతే ఒక సంరక్షించే ప్రభుత్వాలు కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటే సమాజం బాగుంటుంది. ప్రభుత్వాలు బాగుంటే ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఆలయం బాగుంటే సమాజంలో ఉన్న అందరూ బాగుంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది ఈరోజు మన ఆలోచన. దీన్ని ప్రభుత్వం కూడా హోలిస్టిక్ గానే ఆలోచించాలి. దీన్ని నిజంగా మీరు నిజంగా అంటే నాకు మాటలు రావట్లేదు. ప్రాబబ్లీ ఇప్పుడు నాకు కొంత నేను ఇమోషనల్ అయిపోతున్నాను అంత మీరు అలా మాట్లాడేసరికి.
చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీరు అంతటి ఒక నమ్మకంతో ఏదైతే ఈరోజు ఉంటామన్నారో ఈ నమ్మకం తప్పకుండా ఇంకా ఎన్నో కోటింతలు బలాన్ని మాకు చేకూర్చి తప్పకుండా భక్తుల చేతే ఈ యొక్క భక్తుల ఉద్యమంగా ముందుకెళ్ళి జాగోరే జాగో అంటూనే ఉంటాం. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని తట్టి లేపి అన్నిటికీ అతీతంగా ఈరోజు ఇది వారసత్వ సంపద, ఇది ఒక మన అస్తిత్వము, మన కల్చరల్ హెరిటేజ్. దీన్ని మనం తప్పకుండా సంరక్షించుకోవాలి. కాబట్టి మేము జాగోరే జాగో అంటూనే ఉంటామమ్మా. మీరు నిజంగా స్పందించినందుకు, ఈరోజు సహకరిస్తానందుకు ఈరోజు జాగోరే జాగో తరఫు నుంచి మీకు హెచ్ఎంటీవీ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కుమంద గారు, మీకు హెచ్ఎంటీవీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈ లైవ్ షోలో పాల్గొన్నందుకు. మేడం, భక్తుల నుంచి మనకి భారీ స్పందన వస్తుంది. అందరూ మీ ఉద్యమానికి కలిసి వస్తామని చెప్తున్నారు. మన ఉద్యమం ఇంకా ఉధృతం కాబోతోంది. ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రభుత్వం నుంచి స్పందనను మీరు ఎలా ఆశిస్తున్నారు? ఎలా జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు మనం ఏదైతే సూచనలు ఇచ్చామో, అనేక మంది పెద్దలు ఏవైతే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా మనం ప్రభుత్వానికి ఇస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ నివేదిక రెడీ అయిపోయింది, మనం ఇస్తున్నాము. ఆల్రెడీ మనం ఓరల్గా కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనం తప్పకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. 100% ప్రభుత్వాలు పూనుకుంటే జరగంది ఏముంటుంది వంశీ గారు? ప్రభుత్వాలు నిజంగా పూనుకుంటే చమత్కారాలు చేస్తారు. అది అంటే ఈరోజు ఎవరు పను వాళ్ళు చేస్తేనేది చమత్కారం, ఇంకా వేరే చమత్కారాలు మనకేం అక్కర్లేదు. అంటే ఎవరు చేసే పని వాళ్ళకి అక్రమంగా చేస్తే ఇటువంటి అక్రమాలు జరగవు. సక్రమ విధి నిర్వహణ జరిగితే అక్రమార్కులకు చోటే ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు అది మరొకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని రాజకీయం చేయకూడదు. మనం కోరుకుంటోంది అదే. భగవంతుడు ఇందాక కాలర్ ఆవిడ చక్కగా చెప్పారు. మరి ఏదో పొలిటికల్గా అంటే ఎలక్షన్స్ దేంతో సంబంధం లేదు. ఎలక్షన్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కాబట్టి నిస్వార్థ చింతనతోనే మనం అడుగులు వేయాలి. దేంతో సంబంధం లేదు. ఎలక్షన్ ఈ రోజు వస్తుంది, రేపు అవుతుంది. మనం భగవంతుడి అకౌంట్లో మనం చేసే పాపకర్మలు, పుణ్యము, పాపం అన్ని భగవంతుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాటికి మనం మొగ్గు చూపకూడదు. నిజంగా త్రికరణ శుద్ధిగా గనక ప్రభుత్వాలు గనక ఇటువంటి వాటి మీద దృష్టి చేపడితే వాళ్ళకన్నీ మంచి జరుగుతాయి, అన్ని శుభాలే కలుగుతాయి. అది దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు, వాళ్ళకంతా మంచి జరుగుతుంది.